ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ వాహనాలు అయితే సందడి చేస్తున్నాయి. మొత్తం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పొడుగున పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కనిపిస్తోంది. మనం ప్రస్తుతం నార్కెట్పల్లి సమీపంలో ఉన్నటువంటి హైవే మీద ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు వేలాది వాహనాలు అయితే ఏపీ వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు ప్రతిరోజు ఈ హైవే మీద దాదాపు 40,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఏపీ వైపు వెళ్తుండటంతో దాదాపు 70,000కు వాహనాలకు పైగా వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఎంత స్పీడ్గా వెళ్ళినప్పుడు కూడా చాలా వెహికల్ మూవ్మెంట్ అయితే చాలా స్లోగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ ఇటువైపు కూడా చూస్తే చాలా దూరం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వెహికల్స్ మూవ్మెంట్ చాలా దూరం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 30-40 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు ఇక్కడ వాహనదారుడు కూడా ఉన్నారు. చెప్పండి, ఎటు వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి, ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉంది? హెవీగా ట్రాఫిక్ ఉంది. మామూలుగా అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే చాలా 1 అవర్ 1.5 అవర్ పట్టింది. అక్కడే అంటే కొత్త ఫ్లైఓవర్ చేస్తున్నారు కదా, ఫ్లైఓవర్ వల్ల హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నుంచి కొద్దిగా మరలేదు, కానీ ఇప్పటికైతే ఇంకా మూమెంట్ మాత్రం హెవీ ట్రాఫిక్ ఉంది. ఆంధ్ర వెళ్తున్నాం కోనసీమకి, కోనసీమ అమలాపురం. అమలాపురం వెళ్తున్నామండి. కోనసీమ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నదండి. మార్నింగ్ 5 o'clock బయలుదేరితే ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ట్రాఫిక్ బాగుందా, ఇబ్బంది అనిపిస్తుంది? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నదండి. మార్నింగ్ 5కి బయలుదేరితే అక్కడ ప్రగతి నగర్లో ఇప్పుడు ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదండి. మామూలుగా ఈ వాహనాల రద్దీతో ఉదయం 5 గంటల నుంచి బయలుదేరినటువంటి వాహనదారులు ఇక్కడికి వచ్చేసరికి చాలా సమయం పట్టింది. చాలా వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పంతంగి టోల్ గేట్ దాటిన తర్వాత కూడా వేలాది వాహనాలు అయితే విజయవాడ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినటువంటి వాహనాల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. ఎందుకంటే తగిన ఏర్పాట్లు చేసినప్పుడు కూడా వాహనాలు అయితే రయ్యమంటూ ఏపీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 నార్కెట్పల్లి.